వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే నేను మీ ముందుకి ప్రతిరోజు రాగలను. ఇక ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టోకెన్లు, ఫ్రీ టోకెన్లు మనకు ఇస్తున్నారు కదండి. వీటి టైమింగ్స్ అనేవి మారడం జరిగాయి. అలాగే నడక మార్గం టైమింగ్స్ కూడా ఈ ఫ్రీ టోకెన్లు, సర్వదర్శనం టోకెన్లు అని పిలుస్తాము. వీటిని ఇచ్చే టైమింగ్స్ అనేవి తిరుపతిలో మారాయి. దయచేసి భక్తులందరూ ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఇక ప్రస్తుతము సంక్రాంతి సెలవులు కాబట్టి స్కూల్ పిల్లలైనా కాలేజ్ పిల్లలైనా ఇప్పుడు వీకెండ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఉదయం 8 గంటల తర్వాత మీ అందరికీ కూడా తిరుపతిలో సర్వ దర్శనం టోకెన్లు ఇస్తున్నారు. గతంలో మధ్యాహ్నము 1:30 తర్వాత ఇచ్చేవారు. గత 4 రోజుల నుంచి కూడా ఉదయం 8 తర్వాత ఏదో ఒక టైంలో వాళ్ళు స్టార్ట్ చేసేస్తున్నారండి కౌంటర్లో. దయచేసి మీరందరూ తెలుసుకోండి. తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో మీకు ఈ ఉచిత సర్వదర్శనం టోకెన్లు భక్తులకు ఇస్తారు. ఈ రోజు కూడా ఉదయం 8 గంటల తర్వాత 15,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు అయితే భక్తులకు ఇవ్వటం స్టార్ట్ చేశారు. అలాగే నడక మార్గానికి సంబంధించి శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఇక్కడ అలిపిరి వద్ద ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్లో 2,000 టోకెన్లు ఉదయం 8 గంటల తర్వాత ఇవ్వటం స్టార్ట్ చేశారు. ఈ రోజు ఇచ్చే టోకెన్లు అన్నీ కూడా రేపటి దర్శనానికి సంబంధించినవే. మీ అందరికీ తెలుసు, ఒక రోజు ముందుగా వచ్చి ఈ టోకెన్లు తీసుకొని మరుసటి రోజు ఈ ఉచిత సర్వదర్శనము, నడక మార్గము మీరు చేసుకుంటారు దర్శనము. అయితే అలిపిరి నడక మార్గం వారికి అయితే టోకెన్లు ఇవ్వట్లేదండి. ప్రస్తుతానికైతే గత సంవత్సరం నుంచి కూడా ఈ టోకెన్లు రద్దు చేయటం జరిగింది. అలిపిరి నడక మార్గంలో వెళ్ళే వాళ్ళు సర్వదర్శనం టోకెన్లు తీసుకొని మీరు వెళ్ళండి. ఎందుకు అంటే సర్వదర్శనం టోకెన్లు తీసుకోవడం ద్వారా దర్శనం అనేది ప్రస్తుతం అయితే 6 గంటలు పడుతోంది. ఏ టోకెన్ లేకుండా వెళ్తే 12 గంటల నుంచి 30 గంటలు పట్టే అవకాశం ఉన్నది. ఇప్పుడు శనివారము, రేపు ఆదివారము, ఎల్లుండి సోమవారము ఖచ్చితంగా రద్దీ ఉంటుంది. 30 గంటల పైనే దర్శనం పడుతుంది. ఓకేనా? ఈ వీడియో ద్వారా మీ అందరికి నేను చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉదయం 8 తర్వాత నడక మార్గము టోకెన్లు, అలాగే సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఇస్తున్నారు. ఈ రోజు కూడా 15,000 టోకెన్లు రేపటికి సంబంధించినవి ఇచ్చారు. 2,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు ఇవ్వడం జరిగింది. అర్థమైంది కదండి. ఇక ఇప్పుడు వీకెండ్ కాబట్టి, అలాగే సెలవులు కాబట్టి మీకు అలిపిరి శ్రీవారి నడక మార్గం టైమింగ్స్ కూడా మార్చారు. అనగా మార్చడం అంటే కొత్తగా మార్చడం కాదు, మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా అలిపిరి వాళ్ళకైతే ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు మిమ్మల్ని నడక మార్గంలో రాణిస్తారు. శ్రీవారి నడక మార్గం వారు అనుకోండి, ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు మిమ్మల్ని రాణిస్తారు. ఇక 12 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు మీకు ఉంటే తల్లిదండ్రులతో వారిని మధ్యాహ్నము 2 గంటల వరకు మాత్రమే మిమ్మల్ని పంపించడం జరుగుతుంది. దయచేసి ఈ విషయం మీరందరూ తెలుసుకోండి. ఓకేనా? ఇక ఈరోజు వీడియోలో తిరుమల కొండపైన ఆఫ్లైన్ ద్వారా మీకు ప్రతిరోజు కూడా రూములు ఇస్తారండి. ఈ రూములు కూడా ఈరోజు 1,500 రిలీజ్ చేశారు. నేను మరలా చెప్తున్నా, తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో 1,500 రూములు రిలీజ్ చేశారు. ఆధార్ కార్డుతో, మీ మొబైల్ నెంబర్తో ఎవరైతే ముందుగా వచ్చి రిజిస్టర్ చేసుకుంటారో వారికి ఖచ్చితంగా రూములు ఇవ్వడం జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచి కౌంటర్ ఓపెన్ చేస్తారు. ఎవరైతే ముందుగా 1,500 నుంచి 2,000 మంది వస్తారో వాళ్ళకి రూములు ఇవ్వడం జరుగుతుంది. ఇక తిరుమల కొండపైన 50, 100 రూపాయలు ఈ 2 స్లాట్స్లోనే, అంటే ఈ 2 స్లాబ్లు అంటాం కదా, ఈ 2 స్లాబుల్లోనే మీకు ఇస్తారండి. దయచేసి విషయం మీరు తెలుసుకోండి. ఇక ఒక్క వారంలో మనకు రథసప్తమి ఉంది. రథసప్తమి టికెట్లు కూడా మీకు ఆన్లైన్లో పూర్తిగా అయిపోయాయి. జనవరి 25న రథసప్తమి. దీనికి సంబంధించిన టోకెన్లు పూర్తిగా ఆన్లైన్లో 300 రూపాయల టికెట్లు అయితే అయిపోయాయి. ఇక రథసప్తమికి రావాలి అనుకుంటే మీరు రథసప్తమి రోజు మీకు సర్వదర్శనం
సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో ఇవ్వరు. అలాగే ఒక రోజు ముందు ఒక రోజు తర్వాత అనగా జనవరి 24, 25 ఎలాగో ఇవ్వరు, 26 ఈ 3 రోజులు కూడా సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో నిలిపివేస్తారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ 3 రోజులు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి ఉచిత సర్వదర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి మీరు జాయిన్ అయ్యి దర్శనం చేసుకోండి. ఓకేనా? మీకు నేను స్క్రీన్ పైన వీటికి సంబంధించిన కొన్ని డేటా చూపిస్తా, ఒక్కసారి చూడండి. ఓకేనా? అలాగే మరొక్క మాట చెప్తాను, మరొక 2-3 రోజుల్లో అంటే మోస్ట్లీ ఈ రోజే వచ్చేయచ్చు. ఏప్రిల్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్ల న్యూస్ వస్తుంది. రాగానే మీకు మళ్ళీ ఒకసారి మీ ముందుకు రావడం జరుగుతుంది. మరి నేను ఒకసారి చూపిస్తాను, చూడండి. మీరు ఇక్కడ చూడండి, ఈరోజు అనగా జనవరి 17వ తారీఖున డేటా అండి. నిన్న జనవరి 16వ తారీఖున 78,733 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 31,146 మంది తలనీలాలు ఇచ్చారు. 3.41 కోట్లు స్వామివారి ఉండి కానుకలు. ఈరోజు క్యూ లైన్ అనేది శిలాతోరణం బయట నుంచి ఉండడం జరిగింది. అలాగే ఎటువంటి దర్శన టికెట్ లేని వారు నేరుగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి దర్శనం చేసుకోండి. మీకు 20 నుంచి 24 గంటలు దర్శనానికి పడుతుంది. అలాగే మీకు మరొక స్క్రీన్ చూపిస్తున్నా, చూడండి. ఈరోజు ఉదయం 8 గంటలకు రేపు 17వ తారీఖు సంబంధించి 15,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలో విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. అలాగే ఇక్కడ చూడండి, మీకు ఈరోజు శ్రీవారి నడక మార్గానికి సంబంధించి 2,000 ఉచిత టోకెన్లు అనేవి అలిపిరి భూదేవి కాంప్లెక్స్ వద్ద విడుదల చేయటం జరిగింది. అలాగే మరొక సమాచారం చూడండి, ఇక్కడ ఈరోజు సిఆర్ఓ ఆఫీస్లో కోటా ఆఫ్ ద డే 1,500 ఆఫ్లైన్ రూములు అయితే రిలీజ్ చేశారు. ఉదయము మీకు 8:30 సమయానికి ఆల్మోస్ట్ 1,426 మంది రిజిస్టర్స్ చేసుకున్నారు. ఇంకా మీకు 968 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. అనగా దాదాపు ఒక 2,000 మందికి ఈరోజు సిఆర్ఓ ఆఫీస్లో రూములు అయితే ఇస్తున్నారండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోండి. ఇక మీకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. నేను అలాగే మీకు గతంలో కూడా చెప్పున్నానండి, ఏప్రిల్ నెలకి సంబంధించి అన్ని రకాల దర్శన టికెట్లు మనకు ఈ నెల 19వ తారీఖు నుంచి 1/1 విడుదల చేస్తారు. మీరందరూ కూడా బుక్ చేసుకోండి. నేను ఆల్రెడీ నిన్న వీడియోలో చెప్పాను, ఆల్రెడీ 2-3 వీడియోస్లో క్లియర్గా చెప్పా. రానున్న రోజుల్లో మార్చి వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు రూములతో సహా అయిపోయాయి. ఈ నెల జనవరిలో మీకు ఫిబ్రవరి నెలకి సంబంధించి హోమం టికెట్లు, అలాగే ఏప్రిల్ నెలకి సంబంధించి అన్ని రకాల టికెట్లు రిలీజ్ చేస్తారు. ఒకసారి స్క్రీన్ షాట్ పెడతాను, చూసుకోండి. డేట్లతో సహా పెట్టడం జరిగింది. ప్రెస్ రిలీజ్ 1-2 రోజుల్లో వస్తుంది. రాగానే మీ ముందుకు నేను మరలా ఒక వీడియోతో వస్తాను. మరి నేను ఈ వీడియో ఇప్పుడు ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.